అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనకు తెలంగాణ అంటేనే బోనాలు, బోనాలు అంటేనే హైదరాబాద్ ఉన్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ వారి టెంపుల్ అనమాట. సో ఇక్కడైతే రేపు మంగళవారం కళ్యాణం జరగబోతుంది. కళ్యాణం కోసం అయితే చాలా ఘనంగా ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. సో మరి ఇక్కడ అమ్మవారి చరిత్ర గురించి, గుడి చరిత్ర గురించి, కళ్యాణం గురించి, రేపు జరగబోయే కళ్యాణం ఏర్పాట్ల గురించి అయితే ఇక్కడ అన్నవాళ్ళు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టెంపుల్కి వస్తున్నారన్న? మేము దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి వస్తాం. వీళ్ళ నాన్నలు చేసిర్రు. 78 నుంచి అమ్మవారి కళ్యాణం. ఈ గుడి ఎండోమెంట్ల పడక ముందు నుంచి, అమ్మవారి గుడి ఎండోమెంట్ల పడక ముందు నుంచి మా పెద్ద మనుషుల ఆధ్వర్యంలో అమ్మవారి కళ్యాణం చేస్తాము. గంగతెప్ప, పుట్టమన్ను, అమ్మవారి గుళ్ళకి వెళ్తాం. అమ్మవారి ఉత్సవ విగ్రహం తీసుకొస్తాం, బయటికి తీసుకొచ్చి అమ్మవారి గంగకి వెళ్తాము. పుట్టమన్ను తెస్తాము, తెచ్చి అమ్మవారి గంగతెప్ప చేస్తాము. రేపు పొద్దున మైల కొట్నం ఉంటుంది, కొట్నం పెడతాము. అమ్మవారి హజరపట్నం ఉంటుంది. దేవుడు వచ్చే వాళ్ళు అమ్మవారి హజరపట్నం దొక్కుతారు. కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. 1 గంట వరకు కళ్యాణం అవుతుంది. 1 గంట తర్వాత అమ్మవారి సదరపట్నం ఉంటుంది. సదరపట్నం అమ్మవారి తులసివత్తులు మాట్లాడక. అమ్మ నమస్తే. అమ్మ ఇప్పుడు బ్రాహ్మణుల నుంచి పూజ జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. ఒకప్పుడు ఒగ్గులు చేసిన పండుగ ఇది. సోమవారం రోజు గంగతెప్ప, పుట్ట బంగారము తీసుకొచ్చి అమ్మవారికి తెప్పగట్టి పసుపు కుంకుమ మంచి అలంకరణతో బోనాలు చేసుకొని శివసత్తులు, డప్పులు, కొమ్ములు, ఒగ్గోళ్ళు, బయన్లోళ్ళు డప్పులతోని అప్పుడు ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ పోయి గంగతెప్ప తెచ్చి, పుట్ట బంగారం తెచ్చి, గంగతెప్ప వదిలి పుట్ట బంగారం అంతా మట్టంతా అలికి పెద్ద పటం వేసి, పటంలో బోనాలు పెట్టి అమ్మవారిని పెట్టి కళ్యాణం చేస్తారు. అప్పుడు ఒగ్గోళ్ళు. ఇప్పుడు బ్రాహ్మణులతో చేస్తారు. అది కరెక్టే అంటారా అమ్మ? అది కరెక్టు. ఫస్ట్ చేసింది ఒగ్గోళ్ళు. మేము అంటే అప్పుడు ఒగ్గోలు చేశారు కదా, ఇప్పుడు బ్రాహ్మణులతో చేపిస్తున్నారు. ఇది కరెక్టే అంటారా? ఇది కరెక్ట్ కాదు, కానీ మాది మాకు ఇస్తున్నారు. ఒగ్గోళ్ళకి ఇస్తున్నారు, బ్రాహ్మణులు చేస్తున్నారు. మాకు కూడా మాకు ఏమీ బాధ పెట్టకుండా మాకు ఇచ్చేస్తారు. మా ఆనవాయితీ ఏదో ఉందో ఆనవాయితీ ప్రకారం మేము చేస్తున్నాం. ఆనవాయితీ పడగొడతలేము. వెనకటి ఎట్లా పెద్ద మనుషులు చేసిర్రో, వెనకటి ఆనవాయితీ ఉందో అదే ఆనవాయితీగా ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఆనవాయితీ పడగొట్టకుండా గణాదులు, శివహత్తులు వస్తారు, పెద్ద సదరపటం వేస్తాము. శివహత్తులు వస్తారు, ఆ పటం దొక్కుతారు. బోనాలు అమ్మవారికి ఫస్ట్ ఏ విధంగా చేసినామో అదే విధంగా ఇప్పుడు కొనసాగుతుంది. బల్కంపేట ఎల్లమ్మకి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు బల్కంపేట టెంపుల్కి? బల్కంపేట టెంపుల్కి నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఇది మన బోనం ఎత్తుకుంటారా మీరు? బోనం ఎత్తుకుంటారు. దేవుడు వస్తాడు, అమ్మవారు వస్తారు. అమ్మవారు వస్తారు. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు అమ్మవారు మీకు? నాకు చిన్నప్పటి నుంచి 7 years ఉన్నప్పటి నుంచి వస్తుంది అమ్మవారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ వచ్చినంటే జాతర ఫీలింగ్ వస్తుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. రేపు ఎల్లుండి బోనాలు ఉంటాయి. రేపు అమ్మవారి కళ్యాణం ఉంటుంది. అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. కోరిన కోరిక నెరవేరుస్తుంది అమ్మవారు. అట్లా మీకు అమ్మవారు వచ్చి చిన్నప్పటి నుంచి వస్తున్నారు అంటున్నారు కదా, మరి బోనం ఎప్పటి నుంచి ఎత్తుకుంటున్నారు? బోనం అంటే నేను 18 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఎత్తుకోవడం బోనము. మా నాయనమ్మ వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు ఎంబడి ఎత్తుకుంటాను నేను ఎక్కువ శాతం. ఇక్కడికి వచ్చినాక మీకు ఏమైనా మంచిగా అయిందని అనిపించిందా? అంటే అమ్మవారు అందరినీ చల్లగా చూస్తుంది. అమ్మవారు మంచిగానే అవుతుంది. ఎవ్రీ ఇయర్ అంగరంగ వైభవంగా అవుతుంది అమ్మవారి కళ్యాణం. అందరు కోరిన కోరికలు నెరవేరుతాయి అమ్మవారి దయ వల్ల. కొన్ని పనులు అనుకున్నందుకు అయినందుకు మా నాన్నమ్మ ఏంటంటే జోగిని. సో ఆమె పరంగా మేము రావడం జరిగింది. సో ఏదైనా కూడా అన్న ఇక్కడ వచ్చినాక అనుకున్న పనులే కానీ ఏదైనా కూడా జరుగుతున్నాయి కాబట్టి వస్తున్నాం. అదొకటి ఇయర్లో 1 time ఏంటంటే ఒక పండుగ ఫీలింగ్, ఏదైనా క్రేజీగా అనిపిస్తుంది. కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది మైండ్కి కూడా. మన ఉన్న ఉరుకు పరుగుల జీవితంలో కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది కాబట్టి వస్తాం. అమ్మవారు కూడా చాలా విషయాలలో అంటే పర్సనల్ విషయాలలో చాలా మటుకు నెరవేరినాయి. సో ఇది నానమ్మ వల్ల వచ్చింది కాబట్టి అట్లా. సో బోనాలు అప్పుడే వస్తారా లేకపోతే ఇయర్లీ మొత్తం వస్తారా? బోనాలు అని ఏం లేదన్న, రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. బోనాలు అన్నట్టు ఏముండదు, కానీ ఇట్లనే ఫెస్టివల్స్ అయినా ఏదన్నా అమ్మవారి కళ్యాణాలు అయినా లేకపోతే ఎవరైనా మొక్కున్నా కూడా మామూలుగా వస్తూనే ఉంటాం. అంటే పూజలు చేస్తూనే ఉంటాం. అట్లానే ఏం లేదు, కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఏదో ఎనర్జీ ఉంది అనిపిస్తుంది. ఏదైనా కూడా రిఫ్రెష్గా అనిపిస్తుంది. ఇక్కడ వస్తే ఏదన్నా టెన్షన్ కానీ ఏదైనా కానీ రిలాక్సేషన్ అనిపిస్తుంది. సో అందుకే వస్తుంటాం. అది సో ఎవ్రీ ఇయర్ బోనాలు అవుతుంటాయి కదా, మరి ఈసారి స్పెషల్ ఏంటి ఇక్కడ? ఈసారి స్పెషల్ అంటే ఎవ్రీ ఇయర్ అవుతుంది అన్న, కానీ నేను చిన్నప్పుడు నేను వచ్చిన దాంతో చూస్తే మాత్రం నేను చాలా చిన్నగా ఉండేప్పుడు ఇంత డెవలప్మెంట్ లేకుండే. ఇప్పుడు డే బై డే ఎవ్రీ ఇయర్ ఏంటంటే డెవలప్మెంట్ ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. కాబట్టి చాలా లాస్ట్ ఇయర్తో చూస్తే ఈసారి ఇంకా మంచిగా ఉంది. మేబీ ఇంకా కూడా ఫ్యూచర్లో మంచిగా ఉండే అవకాశం ఉంది. అప్పుడు
శివశక్తులే కానీ ఇప్పుడే కానీ ఇంకా కూడా అభివృద్ధి చెందుతారు. కలర్ఫుల్గా చూడడానికే కానీ బాగా బోనాలు కూడా నా చిన్నతనంలో ఇంత లేకుండే బాగుంది. ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ రావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఇంకా కూడా మంచిగా ఉంది అన్న, చెప్పడానికి ఏం లేదు, మంచిగానే ఉంది. ఆల్మోస్ట్ బాగుంది, ఇంకా కలర్ఫుల్గా ఉంది. ఏంటంటే మన కల్చర్ని రిప్రజెంట్ చేయడానికే ఇది ఒక మంచిగా, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేనైతే అనుకుంటున్నా. ఈ టెంపుల్ ద్వారానే మన సనాతన ధర్మమే కానీ మన హిందూయిజమే ఇంకా కూడా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ గుడికి? ఓ మేము చిన్నప్పుడు వస్తున్నామా, చిన్నప్పుడు వస్తున్నాం. మంచిగా మాకు అనుకోగా మంచిగా అయ్యింది. నాకు కొంచెం మాటలు వస్తుంది, మంచిగా అయ్యింది. మాకు నమ్మకం, మాకు చిన్నప్పటి సంది మాకు గోకుడన్నా ఏమైనా బోరం చేస్తే తక్కువ అవుతుంది. మాకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అమ్మవారు మంచిగా చేస్తారు. చేస్తుంది, మంచిగా చేస్తుంది. మాకు భర్తలు 7 ముగ్గురు ఐదుగురు పిల్లలు, ఒకడు బయట అయింది, ఒకడు ఉంటాడు, ముగ్గురు పెళ్ళి అయింది. నాకు చాలా కష్టం ఉంది. సో ఎలాంటి కష్టం ఉన్నా కానీ అమ్మవారు తీరుస్తారు. నాకు చాలా కష్టం ఉంది. నాకు నరసింహ స్వామి వస్తాడు. మాకు చెప్పాలన్నా ఇంకా ఇంకా థ్యాంక్స్ అన్న. అది కాదు, ఇంకా చెప్పాలి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, సో ఇక్కడ అమ్మవారు వెలిసారని ఎవరికి తెలిసిందే? ఫస్ట్ మాకు పెద్దల ఉన్నప్పుడు తెలుసు. అమ్మవారు బల్కంపేటలో ఉంది, బాయిలో ఉంది, మంచిగా అవుతుంది, మంచిగా చల్ల చూస్తుంది, బాగుంది. ఏది కోరుకుంటే జరుగుతుంది. మీకు అమ్మవారు వస్తారా? ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ బల్కంపేట టెంపుల్కి? బాల్య బుట్టన్న సంది, ఆమె 3 రాళ్ళు ఉన్న సంది. అసలు అమ్మవారి చరిత్ర ఏంటి ఇక్కడ టెంపుల్లా? అమ్మవారి చరిత్ర మంచిగా ఉన్నాయి కదా బేట. అంటే అమ్మవారు ఇక్కడ ఉన్నారని ఎట్లా తెలిసింది? బాయిల 3 రాళ్ళు ఉండే మీద పెట్టిండ్రు. మీద 3 రాళ్ళకు పూజ చేసిండ్రు. ఒక ముసలాడు ఉండే, ఆ ముసలాడు మంతరిస్తుండే. ఇక ఇంత 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 పీలు వేస్తుండ్రు. ఆ బాయిల పీలు వేస్తుండ్రి. ఇక ఇంత 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 గుడి పెద్దగా చేసిండ్రు. అది గవర్నమెంట్లో మా 5-6 ఏళ్ళు ఆయన మా పాడి, లేకుంటే మొత్తం బల్కంపేటలో వచ్చిన పూజ చేసుకోవాలి, పోవాలంటే. ఇట్లున్నది. ఓకే అమ్మ, ఇప్పుడు టెంపుల్ ఆ బాయిలో అమ్మవారు ఉన్నారు కదా, ఫస్ట్ ఎవరికి తెలిసింది అమ్మవారు ఉన్నారని? అమ్మవారు అంటే నాయకే ఎడమక్కలు తింటే వచ్చేది, గుంజింది నాకు, తెల్ల చీర కట్టుకొని ఉన్నది. ఆ భార్య ఉన్నది. మీకు ఎట్లా అనిపిస్తుంది టెంపుల్కి వచ్చినప్పటి నుంచి? వచ్చేసరికి మంచిగా ఉన్నాం బట్టి, మంచిగా ఉన్నాం. అంత కుటుంబం మంచిగా ఉన్నది. ఇప్పటికైతే బేకంట చేసుకున్న దానికి మనం ఏం చేస్తాము? దాదాపు చేసింది. ఇక్కడ సున్నమే వేయలేదు, అంత గవర్నమెంట్ పైసా తిని కొడుకులు మళ్ళా చేసు ముందుగా గిట్లనే ఆ డప్పలతోనే తెచ్చిండ్రు. ఆమెకు గోళ్ళు లేరు, డప్పలతో తెస్తే నీకు మళ్ళీ చేసుకునేదాకా నేను లేదు, గోళ్ళతో తెచ్చి అని మళ్ళీ 6 నెలలు అయితే మళ్ళీ చేసుకున్నది లగ్గం. నాకు బాగా తెలుసు. అంటే ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ఇన్ని రోజులు ఉండే కదా, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, సో మరి ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది? సంభవానికి తిందామని వాడు కేసీఆర్ ఉండడానికి ఇంకా మంచిగా ఉండే. వీడు తిందామని లంచం తిందామని కొడుకు కొల్ల చెప్తున్నా పెట్ట నేను, వాడు తిందామని కానీ అన్ని పిరం చేసి పెట్టిండు. కొడుకు అన్ని పిరం చేసిండు. అగ్గే లేవు, కూరగాయల కాడికి వెళ్ళి పిరం. మరి ఈ సంవత్సరం ఎట్లా జరుగుతున్నాయి అమ్మ ఇక్కడ అన్ని ఏర్పాట్లు? అన్ని మంచిగా జరుగుతున్నాయి బేట. ఊకుంటుందా? పండ పడుతుంది, నన్నే పండ పడుతుంది మరి చేయకుంటే అట్లా. మీరు బోనం ఎత్తుకుంటారా? ఎత్తుకుంటాం బేట. ఈ ఎరిగిట ఎత్తుకుంటారా ఈ వయసులో కూడా? ఎత్తుకొని 5 అడుగులు నాడు ఎవరికైనా ఇస్తా బేట నేను. మీరు ఫస్ట్ ఎత్తుకొని తర్వాత వేరే వాళ్ళకి ఇస్తారు అంతే. సో అమ్మవారు అందరినీ చల్లగా చూస్తుంది అంటారా? చల్లగా చూస్తుంది. పుట్టింది బంగారం అయ్యే మంచిగా ఉంటుంది. తొట్టెంలో ఊగుతుంది, అన్నీ చేస్తారు. చేసేపటికని పబ్లిక్ ఉండదు. మరి ఏది కోరుకుంటే అది జరుగుతుంది. సో మరి ప్రజలందరికీ ఏం చెప్తారు ఈ సంవత్సరం అమ్మవారి కళ్యాణం గురించి? కళ్యాణం నుంచి ఏం చెప్తుంది ఆమె? తెలియదు కదా బేట, వస్తుంది మంచిగా జరుగుతుంది. మంచిగా జరుగుకుంటే ఏ తక్కువ తక్కుతుంది ఏమనుకుంటున్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి వస్తున్నారు, బల్కంపేట టెంపుల్కి? మా లోకలే పోయాడు బల్కంపేటలో. నా పేరు తాళపల్లి నాయుడు, సోషల్ వర్కర్ నేను. సో మరి ఈసారి అన్ని ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఇక్కడ కళ్యాణానికి? దానిలో ఏం లేదు, మంచిగా అవుతున్నాయి. అంతా శాంతిగానే జరుగుతుంది, మంచిగా అవుతుంది. అంత మంచిగానే ఉంది, ఏమి ఇబ్బంది ఏం లేదు, మంచిగానే అవుతుంది.
ఎప్పటికైనా మంచిగా అయితే ఎల్లమ్మ తల్లి దయ ఉంటే ఏమన్నా కానీ మంచిగానే ఉంటుంది. వచ్చేటోళ్ళు వస్తారు కానీ మనం రెస్పెక్ట్ ఇస్తాం, అందరికీ మనం రెస్పెక్ట్ ఇస్తాం అంతే. ఏమన్నా ఎవరిదైనా ఇబ్బంది అయితే మనం పోతాం అంతే. నేను ఒక సోషల్ వర్కర్గా నేను చెప్తున్నా అంతే. ఎవరికి నా వాళ్ళన్నా కానీ బయట వాళ్ళన్నా కానీ ఎవరికైనా ఇబ్బంది అయితే నేను ఆది రాత్రి ఉంటాను నేను. అంటే ఇక్కడ టెంపుల్ కోసం ఈసారి గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సహకారాలు అందినాయి? చూద్దాం ఇట్లాంటి సాగరాలు నాకైతే తెలుసు. ఇప్పటివరకు అయితే కంప్లీట్ అయింది కదా భయ, మంచిగా అయింది, అంతా మంచిగానే ఉంది. ఇప్పటికైతే మంచిగానే ఉంది. చూద్దాం మంచిగానే ఉంటుంది. ఎప్పటికన్నా కానీ మంచిగానే ఉంటుంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వమైనా కానీ మంచిగానే ఉంటుంది. సో అమ్మవారి దీవెనలు అందరికీ ఉంటాయి అంటారా ఖచ్చితంగా? పక్కా ఉంటుంది భయ, 100% ఉంటుంది. అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్. బల్కంపేట అంటే చాలా పవర్ఫుల్, తెలుసుగా. బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటే చాలా పవర్ఫుల్. సో అమ్మవారి చరిత్ర గురించి ఏమైనా చెప్పగలరా మీరు? చరిత్ర అంటే ఏం లేదు, అమ్మవారిని తెలుసుకోవడానికి బయట దేశాల నుంచి వస్తారు, బయట దేశాల నుంచి వస్తారు. కానీ ఎల్లమ్మ తల్లిని నమ్ముకున్న భక్తులు నేను. ఎప్పటికన్నా కానీ మంగళవారం నేను గుడికి వచ్చే పోతాను. నేను మా ఇల్లు మోతినారు, కానీ బల్కంపేట మంగళవారం ఆదివారం వస్తాను నేను ఇక్కడికి. నాకైతే అంతే. సో ఈసారి కళ్యాణానికి అయితే ఏర్పాట్లు అన్నీ కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి, హైలైట్ అవుతున్నాయి, మంచిగా అవుతున్నాయి ఏర్పాట్లు. మీరే చూసిరు కదా ఏర్పాటు ఎట్లయితున్నాయో, మంచిగా అవుతున్నాయి. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు నాగారపమ్మ. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు బల్కంపేట టెంపుల్కి? నేను ఇదే కొత్తగా రావడము. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర ఏపీ, తిరుపతి డిస్టిక్, నాయుడుపేట మండలము. నాయుడుపేటలోనే ఉన్న నాగారపమ్మ కాడి నుంచి ఎల్లమ్మ టెంపుల్కి రావడం జరిగింది. ఇంత మంచిగా జరుగుతుందని నాకు కూడా తెలియదు. ఇంకా వైభవోత్సవంగా జరగాలని, ఎప్పటికీ బాగుండాలని మంచిగా ఈ హైదరాబాద్ తెలంగాణ అందరికీ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చారు కదా, సో ఎందుకు అంత దూరం నుంచి వచ్చారు మీరు? ఈ అమ్మవారి దర్శనం కోసమే వచ్చాను. అమ్మవారి కళ్యాణం చూడడానికి వచ్చారు? అవును, రేపు కళ్యాణం చూడడానికి వచ్చాను. అది ముందుగా ఒకసారి దర్శనానికి వెళ్దామని వెళ్ళిపోతున్నాను. అంటే మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే మీరే వచ్చారా? మాకు తెలియపరిచే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తరపున పల్లి ప్రవీణ్ అని రేలార్లో వర్క్ చేస్తాడు. తన వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి దర్శనానికి కళ్యాణానికి వచ్చున్నాను. మీరు బోనం ఎత్తుకుంటారా ఇక్కడ? బోనం ఎత్తాలని రేపు ఎత్తుతాను, బోనం ఎత్తుతాను. అంటే ఈసారి ఫస్ట్ ఒకసారి బోనం ఎత్తుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ బోనం ఎత్తుకోవాలనుకొని వచ్చున్నాను ఇక్కడికి. సో అమ్మవారి కళ్యాణము అంటే ఇక్కడ టెంపుల్ అంతా చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మంచి అమ్మవారిది కళ్యాణం అనేది చూడడం అనేది ఈ గొప్ప విషయంలో నేను సంతోషపడుతున్నాను. ఇదే చూడడం మొదటిసారి. ఇదే విధంగా ఇంత మంచితనాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు బల్కంపేట టెంపుల్కి? మేము సార్ నేను ఇంత సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ టైం సార్, మా అన్నోళ్ళు దొరికొచ్చారు. మరి చాలా బాగున్నది ఈ బల్కంపేట. నేను నిజవర్గం నారాయణగిరి నుంచి వచ్చిన, మరి ఇక్కడ కాదు 100 కిలోమీటర్ నుంచి వచ్చినాం సార్ మేము. అవును, ఇష్నాపూర్లో ఉంటాం. అవును సార్, రేపు కళ్యాణం ఉంది. మా అన్నగారు ఇక్కడ నుంచి దయచేసి ఆయన తోలుకొని వచ్చిండ్రు. మరి నేను ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ రావడం, మరి చూస్తే చాలా బ్రహ్మాండంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి చాలా పోదామంటే వచ్చినాం. చాలా బాగుందన్న. మరి నారాయణగిరి నియోజకవర్గం పెద్దశంకరపేట మండలం, మరి బూలిపల్లి గ్రామం ఒక వార్డు నెంబర్గా సార్, నేను వార్డు నెంబర్గా కూడా గెలిచినాను. ఇక్కడ చూస్తే చాలా భారీ ఎత్తున ప్రజలు కూడా తరలి వస్తున్నారని చాలా తెలుస్తుంది. చాలా బాగా చూస్తే కూడా బ్రహ్మాండంగా ఉంది సార్ ఇక్కడ. మరి మా అన్నయ్య దైవాలతో మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇష్నాపూర్ నేను చిట్కులు విలేజ్లో ఉంటాను. మరి చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. మరి దయచేసి మన వాళ్ళు, మేము, మా అక్క వాళ్ళు అందరూ కలిసి, మరి వాళ్ళు కూడా కలిసి ఇక్కడ పోదామంటే రేపు దర్శనం దొరకది, భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తారు అని చెప్పేసి మరి మా అన్నగారు అంటే సరే అని చెప్పేసి వచ్చే మాకు అన్ని దర్శనాలు కూడా మరి మంచి బ్రహ్మాండంగా అయినాయి. రేపు కూడా భారీ ఎత్తున రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రజలు వస్తే, తరలి వస్తే కూడా మరి ప్రజల్లో కూడా అందరూ వస్తే కూడా మరి సాయంత్రం 6 గంటల వరకు దర్శనం దొరకదని తెలిస్తే మేము మా అన్నగారు తొలికొస్తే ఈరోజు సాయంత్రం దర్శించుకుని పోదామని తల్లి దగ్గర రావడం జరిగింది. ఇదే నా నమస్కారం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు బల్కంపేట టెంపుల్కి? నేను 15 ఇయర్స్ నుంచి రెగ్యులర్ వస్తుంటాం. సో అమ్మవారి అంటే మీరు ఏమైనా కోరుకున్నవి జరిగినాయా ఇంతవరకు? తప్పకుండా జరుగుతాయి, కంపల్సరీ జరుగుతాయి. ఏదైనా కోరిక అనుకుని రావాలి ఇక్కడికి, కంపల్సరీ నెరవేరుతుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు. సో అమ్మవారి కళ్యాణం ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు?
కళ్యాణము నాకు తెలిసి 20-25 ఇయర్స్ నుంచి చూస్తున్నా, రావడం మాత్రం 15 ఇయర్స్ నుంచి వస్తున్నా, లైవ్గా చూస్తున్నాం. 25 ఇయర్స్ నుంచి చూస్తున్నా, 15 ఇయర్స్ నుంచి వస్తున్నా రెగ్యులర్గా వస్తున్నాం. ఎప్పుడు వస్తాం కంపల్సరీ 1 మంత్, వీలైతే మంత్లీ, క్వార్టర్లీ అట్లా వస్తుంటాం. అంటే అమ్మవారి కళ్యాణము మీకు ఏ విధంగా అనిపిస్తుంది చూస్తే? అంటే అమ్మవారిని నిజంగా చూసినట్టు అనిపిస్తుంది, ఆ మహిమలు ఏ విధంగా మీకు ఎప్పుడైనా అనిపించిందా అట్లా? చాలా అంటే అమ్మవారు ముందు కలిగే కూర్చున్నట్టు, మా అమ్మవారు ముందే కూర్చున్నట్టు మాకు అట్లా అనిపిస్తుంది అమ్మవారు. ఇప్పుడు మామూలుగా చూసి వచ్చాం కదా, కళ్యాణం రేపు ఉంది, కానీ ఈరోజే భక్తులందరూ చాలామంది వస్తున్నారు, మాకు మంచిగా దర్శనం కలిగింది ఈరోజు. అంటే అమ్మవారు రేపైతే అంత దగ్గర నుంచి మనం చూడము, ఈరోజు అంతా రెడీ చేసిరు, అలంకరణ మొత్తం పూర్తి అయిపోయింది.